నమస్తే అండి. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. మనకి ప్రకృతి చాలా మెడిసిన్స్ ఇచ్చింది. దాన్ని మనం మర్చిపోయి, మనం వదిలేసి ఎక్కడెక్కడో తిరిగి మెడికల్ షాప్స్‌లోకెళ్ళి చాలా మందులు కొనుక్కొని తెచ్చుకుంటాం. దాని ద్వారా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్‌లు వచ్చి మళ్ళీ ఇతరత్రా ఆహ్, ఆహ్, సింప్టమ్స్‌తో ఇతరత్ర ప్రాబ్లమ్స్‌తో బాధపడతా ఉంటాం. సో, అలాగా మనకి ప్రకృతి ఇచ్చిన ఒక మెడిసిన్ గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అలానే అదిచ్చే కరమైన హెల్త్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. చాలామంది కూరల్లో వేశారనో, లేకపోతే తినే ఫుడ్‌లో ఉందనో తీసి పక్కన పడేసే ఒక ఐటెమ్ ఏదైనా ఉంది అనంటే అది కరివేపాకే కదా! మనం ఎలా అయితే కరివేపాకుని అలా తీసి పక్కన పెట్టేస్తున్నామో, అలానే మన జుత్తు కూడా అట్లా రాలిపోయి అలా పక్కకెళ్ళిపోతుంది. సో, హెయిర్ గ్రో ఎవరికైతే కావాలో, హెయిర్ ఫాల్ ఆపుకోవడానికి కూడా ఎవరైతే కష్టపడుతున్నారో, వాళ్ళు కరివేపాకుని తీసుకోవడం చాలా ఉత్తమం. అయితే తీసుకునే పద్ధతి కూడా ఉంది. అది కూడా మాట్లాడుకుందాం. ఈ కరివేపాకుల్లో విటమిన్స్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి అలానే విటమిన్ ఇ కూడా ఉంటాయి. అండ్ ఈవెన్ బీటా కెరోటిన్ కూడా ఈ కరివేపాకుల్లో ఉన్నాయి. ఇవేం చేస్తాయనంటే మన బాడీకి హెల్త్‌ని ప్రొవైడ్ చేయడానికి ఉండే న్యూట్రియంట్స్‌లో ఈ విటమిన్ ఇ మన హెయిర్ గ్రోకి, స్కిన్‌లో గ్లోకి, తర్వాత స్కిన్ హెల్త్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించడానికి కూడా ఈ విటమిన్ ఇ పనిచేస్తుంది. అండ్ అలానే కరివేపాకులతో మనం షుగర్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్‌కి తెచ్చుకోవచ్చు. సో, అలాంటి ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ఇకపోతే హార్ట్‌కి చాలా మంచిది. ఎందుకు అనంటే ఇందులో కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలున్నాయి ఈ కరివేపాకుల్లో. సో, ఆ కరివేపాకులు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ని కూడా మనం తగ్గించుకుంటే మనం ఏదైతే స్టాటిన్స్ వాడుతున్నామో, కొలెస్ట్రాల్ మెడిసిన్ వాడుతున్నామో దాని నుంచి త్వరగా బయటపడొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే కొలెస్ట్రాల్‌కి యూజువల్‌గా ప్రిస్క్రైబ్ చేసి పెట్టే మెడిసిన్ ద్వారా చాలామందికి ప్రోస్టేట్ క్యాన్సర్‌లు వచ్చే అవకాశాలున్నాయి. అల్జీమర్స్ వచ్చే అవకాశాలున్నాయి. హార్ట్ హెల్త్ దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకనంటే హార్ట్ ప్రొటెక్టివ్ ఒక ఎంజైమ్ ఉంటుంది. కోఎంజైమ్ Q10 అని. అది లివర్ నుంచి మనకి తయారు కాబడుతుంది బేసికలీ. సో, ఎప్పుడైతే ఈ స్టాటిన్స్ తీసుకున్నామో అది సైంటిఫికల్లీ స్టడీ ప్రూవెన్ ఏంటి అనంటే ఆ కోఎంజైమ్ Q10ని ప్రొడక్షన్ ఆపేయడం, డిస్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో, తద్వారా హార్ట్ కొంచెం డ్యామేజ్ అవుతుందనమాట. సో, అలా మనం కాపాడుకోగలిగే వాళ్ళం అవుతాం ఇది వాడుకుంటే. కొలెస్ట్రాల్ తగ్గించడానికి, హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అదే హార్ట్‌ని బలోపేతం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇకపోతే ఈ బీటా కెరోటిన్ ఉంది అని చెప్పాం కదండీ! అది మీ స్కిన్‌కి, హెయిర్‌కి చాలా ఉపయోగకరం. అండ్ వెయిట్ లాస్ కోసం ఎవరైతే చూస్తున్నారో, వెయిట్ రెగ్యులేషన్, వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగకరం. ఎందుకనంటే ఇందులో ఉండే ఫైబర్ నేచర్ కూడా మనకి వెయిట్ లాస్‌కి హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే ఇంకా ఏమంటారు వెయిట్ లాస్ ప్రాపర్టీస్ కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. తర్వాత ఈ కరివేపాకులు ఏదైతే ఉన్నాయో మీరు ఒకవేళ మజ్జిగలో కలిపి తీసుకున్నారనుకోండి, అటు ఎండాకాలంలో అలా చలవ చేస్తుంది. తర్వాత వేడి ఉత్పన్నం అవ్వడం వల్ల జరిగే హెయిర్ ఫాల్‌ని ఆపుతుంది. తర్వాత ఎవరికైతే ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఆర్ గ్రే హెయిర్, వైట్ హెయిర్ అంటాం కదా! వాటి నుంచి కూడా మళ్ళీ బ్లాక్ హెయిర్ అవ్వడానికి ఉపయోగకరంగా ఏదైనా ఉంది అనంటే ఈ కరివేపాకులు రెగ్యులర్‌గా మనం తీసుకోవాలి. కనీసం ఒక 4 ఆకులు మీరు పరగడుపున తిన్నా ఓకే. లేదు అనంటే మీరు జ్యూస్ లాగా ఈ కొంచెం కరివేపాకుల్ని కొంచెం జ్యూస్‌లా చేసుకొని పరగడుపున కొంచెం తేనో, లేదనంటే దాంట్లోనే ఇంకొంచెం ఏదైనా దాల్చిన చెక్క పొడి గాని యాడ్ చేసుకొని, లేదా నిమ్మరసం యాడ్ చేసుకొని పరగడుపున తాగితే కూడా మంచిదే. లేదు మజ్జిగలో కలిపి తాగినా ఓకే. మీరు కనీసం ఇప్పుడు డైరెక్ట్‌గా కూరల్లో వేసింది ఒక 4, 5 పచ్చాకులు తిని నమిలి మింగినా కూడా చాలా ఉపయోగకరం. ఇకపోతే పైనుంచి రాసుకునేదానికి ఈ కరివేపాకుల్లో యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సో, చక్కగా మీరు వాడే ఆయిల్‌లోనో, కుంకుడుకాయలతో పాటు లేదా షాంపూలోనో ఈ కరివేపాకులు కొంచెం ముద్ద కూడా కలిపి చక్కగా హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. లేదా పెరుగులో కలిపి ఈ కరివేపాకులు కొంచెం పౌడర్‌నో లేదా ముద్దలా చేసో మీరు హెయిర్‌కి రాసుకుంటే చుండ్రు నుంచి బయటపడొచ్చు. తర్వాత మీకు ఏదైతే వైట్ హెయిర్ అయిపోతుందో హెయిర్ అలా వైట్‌గా దాన్ని బ్లాక్ చేయడానికి కూడా ఒక్కగానొక పదార్థంగా ఇది ఉపయోగపడుతుందనమాట. సో, ఇన్నున్నాయి. వెయిట్ లాసు, హార్ట్‌కి మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అండ్ ఇంకొకటి లివర్‌ని కూడా లివర్ హెల్త్‌కి, లివర్ డిటాక్సిఫై చేయడానికి కూడా ఉపయోగకరంగా ఈ కరివేపాకుల జ్యూస్ ఉపయోగపడుతుంది. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ అని మనం వినే ఉంటాం. చాలా దాంట్లో యాపిల్‌లో ఉంటుంది. తినండి యాంటీ ఆక్సిడెంట్స్ మంచిదని చెప్తుంటారు. గ్రీన్ టీ తాగండి అని చెప్తుంటారు కదా! అలానే కరివేపాకులు కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాయి. సో, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడం వల్ల మనకి ఏంటి ఉపయోగకరం అనంటే మన బాడీలో ఏదైతే ఉందో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువైపోయి కొన్ని ఫ్రీ రాడికల్స్ తిరిగి ఇన్ఫెక్షన్ అది వచ్చే టైంలో చాలా కాలం పాటు నీరసంగా ఉండిపోవడం,
బద్ధకంగా లేజీగా అట్లా అనిపించడం ఉన్నాయి కదా, అలాంటి వాళ్ళకి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ హెల్ప్ అవుతుంది బ్రెయిన్ హెల్త్కి, హార్ట్ ప్రొటెక్షన్కి. సో ఇవన్నీ కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఈవెన్ లివర్ డిటాక్సిఫైకి, బ్లడ్ డిటాక్సిఫైకి, బ్లడ్ ప్యూరిఫికేషన్కి, ఇవన్నిటిలో కూడా ఈ కరివేపాకు జ్యూస్ లేదా కరివేపాకు రసం లేదా కరివేపాకును డైరెక్ట్గా తీసుకోవడం వల్ల ఇన్ని ఉపయోగాలు పొందొచ్చు అనమాట. ఈవెన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. సో కరివేపాకుల్ని ఖచ్చితంగా వాడుకోండి. కరివేపాకుని అలా తీసి పడేయొద్దు. తీసి పడేస్తే మన ఆరోగ్యాన్ని కూడా అట్లానే తీసి పడేసేటట్టుగా అవుతుంది. సో ఈ న్యూస్ని మీరందరూ మీకు తెలిసిన వాళ్ళకి కూడా స్ప్రెడ్ చేయండి. మీరు కూడా వాడుకోండి. ఈ ఆరోగ్యం సంబంధించిన ఈ హెల్త్ బెనిఫిట్స్ ఏదైతే ఉందో కరివేపాకు ఇచ్చేది, అది మీరందరూ పొందాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.